దేశభక్తి కొనసాగాలంటే ప్రతి భారత పౌరుడు జాతీయ జెండా ఆవశ్యకతను గుర్తించాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాజకీయ నేతలు, అధికారులు మాత్రమే జాతీయ పతాకం ఎగురవేయాలన్న నిబంధనను ప్రధాని మోడీ తొలగించారన్నారు. ఆగస్టు 15న జరుపుకునే స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందుకు పలు పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని పూర్వవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ జెండాను అధికారులు, రాజకీయ నేతలే ఎగురవేయాలంటూ ఉన్న నిబంధనను తొలగించిన ఘనత భారత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి ప్రాయంలో జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారన్న ఆయన మారిన కాలానికి, దేశభక్తికి దూరమవుతున్నారన్నారు. భారత మాతాకి జై కొట్టని నేతలు దేశంలో ఉండాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అలాంటి నేతలను తరిమికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని ప్రబోధించారు. దేశాన్ని పాలించే స్థాయి నుండి బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసేటట్టు చేసిన పోరాట స్ఫూర్తిని ఆ దేశ విద్యార్థులు కలిగి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు తమ మార్కులపై పెట్టే దృష్టినంతటిని దేశభక్తిపై కూడా చూపాలని సూచించారు. భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా ఇంకా 3 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు 5 గంటలకు లేచి ర్యాలీకి పోతుంటాం. పొద్దున్న 5 గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు, జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి 8 గంటలకు వచ్చి జెండా ఎగిరేసేవాళ్ళం. కాలం మారింది, కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఊర్లలో పొద్దుగలు వేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి నుంచి విద్యార్థులు దూరమైంది. అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు 7.5 దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చిండ్రు. దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి. ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో, కాలేజీలోనో, పోలీసుల్లో, మంత్రులో ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటి పైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటుని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కల్పించారు. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా 15 ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారో అట్లే మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్నే మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఉండాలంటే ఏం పాడాలి? ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి జై అని కూడా అనాలి. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతోటి గెలిచి ఈ దేశ సొమ్ము తింటూ మేము భారత్ మాతాకి జయనమని ఒకడు, మేము జాతీయ జెండా ఎగిరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు. వీళ్ళు అవసరమా? మన దేశంలో ఉండడం అవసరమా? ఇది నిర్ణయించాల్సింది ఎవరంటే విద్యార్థి లోకం నిర్ణయిస్తారు. వారం రోజుల క్రితం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది. ఉద్యమాన్ని నడిపిందంత ఎవరు? విద్యార్థులు నడిపారు. ఎవరు నడిపారు? విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణు జొరాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరిదంటే కేవలం విద్యార్థి లోకాన్ని మాత్రమే. అందుకని సార్ మేము చిన్నపిల్లలం కదా, మా అమ్మ 10/10 తెచ్చుకోమన్నది, మా ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోమన్నాడు మా నాన్న. మా కళ అదే కాదు, వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే, మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశం సరిహద్దులు బాగుండాలని, దేశ సరిహద్దుల దగ్గర 0 డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం, నేను దేశ భద్రతని కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని, వసుదైక కుటుంబం అని నేను చనిపోయిన పొరుగు దేశంతో జరిగే ఉద్యమంలో, యుద్ధంలో నా దేశ పౌరులు బాగుండాలని పోరాడుతున్నటువంటి సైనికులు సెల్యూట్ చేసినటువంటి జెండా మన జాతీయ జెండా. అందుకని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇళ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చాడు.